అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా. మనకు ఎదురుగా గుట్ట పైన ప్యాలెస్ కనిపిస్తుంది కదా. ఆ ప్యాలెస్ పలక్నామా ప్యాలెస్. ఈ పలక్నామా అనేది భారతదేశంలోని తెలంగాణలోని భాగ్యనగరంలో ఒక పూర్వ ప్యాలెస్. ప్రస్తుతం ఒక విలాసవంతమైన హోటల్గా అనుగుణంగా నిర్మించారు. 1884లో నిర్మాణం ప్రారంభమై 1893లో పూర్తి చేసుకుంది. దాదాపు 132 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా బాగుంది. మేము ఇప్పుడు లాల్ దర్వాజా గుడికి వెళ్తున్నాము. ఈ లాల్ దర్వాజా అనేది భాగ్యనగరంలోని పాత బస్తీలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. ఇది 1907లో నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాల జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. లాల్ దర్వాజా ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ ఉన్న సింహవాహిని మహంకాళి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం బోనాల జాతర సందర్భంగా ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. లాల్ దర్వాజా అనే పేరు ఒక పెద్ద ఎర్ర తలుపుకు పెట్టబడింది. అది ఈ శివారు ప్రాంతం ప్రవేశం ద్వారా వద్ద ఉండేది. ఈ ప్రాంతం పాత బస్తీలో భాగం. భాగ్యనగరంలోని మహానగరపాలక సంస్థ పరిధిలోకి వస్తుంది. ఇది చంద్రాయనగుట్ట శాసనసభ నియోజకవర్గంలో ఉంది. లాల్ దర్వాజా ప్రాంతం వాణిజ్యం మరియు రవాణా పరంగా కూడా ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. పూలతో సత్కరించి ఎదురుగా మంచి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు మాట్లాడే ఈ మహంకాళి సందర్శనకు వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి భక్తులు కోలాహలంగా వచ్చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ వచ్చారు. గుడి లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఎదురుగా స్టేజ్ ఉన్నది కదా, ఆ స్టేజ్ పైన ఎక్కి మాట్లాడతాడు అనుకుంటా. స్టేజి సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజా, హైదరాబాద్ అని ఉన్నది. స్టేజ్ పైన స్పీచ్ ఇస్తున్నారు మన రాజ్నాథ్ సింగ్ గారు. అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారందరూ కూడా మంచిగా ఒక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు. ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు, ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. గుడి లోపలికి సెక్యూరిటీ చెకింగ్, అలాగే అలంకరణ చాలా అందంగా తయారు చేశారు. గుడి ఎంట్రన్స్లో గుడి లోపలికి బోనాలు వెళ్తున్నాయి, చాలా బాగున్నాయి. మనకు వెనకాల రాజ్నాథ్ సింగ్ స్పీచ్ ఇస్తున్నారు. బోనాలు హోరాహోరిన బయలుదేరాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. బోనాలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది మాతృదేవి అయిన మహంకాళి అమ్మవారికి అంకితం చేయబడిన పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఇది సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో వస్తుంది. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే భోజనం. బోనం అనేది కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో వండిన అన్నం, పాలు, బెల్లం కలిపి తయారు చేస్తారు. దీనిని వేప ఆకులు, పసుపు మరియు కుంకుమతో అలంకరిస్తారు. ఈ పండుగలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు బోనం కుండను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి సంబంధించిన ఈ వీడియో అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను గుడిలో దర్శనం చేసుకొని మధుప్రియ గారు, శ్యామల గారు స్పీచ్ ఇస్తున్నారు. అంగరంగ వైభవంగా ఎంత ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చి సదుపాయం అవుతుంది. అండ్ అలాగే
ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంగా వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోడ అన్ని చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, ఎంత చల్లగా ఉండాలని కోరుకుంటూ, కాళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం, నా కోసం కదా, ఒకసారి బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవతా, గండిలో మొక్కాలే దేవతా, పిల్ల మామలు మాట్లాడుకుంటూ కదిలి రావాలే దేవతా, మా ఊరాలలో దేవతా. జోగులాంగ జేజమ్మ లష్కరు మా కారమ్మ, ప్రాణల తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల దేవి ఎల్లమ్మ రామమ్మ, ప్రాణల తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల దేవి ఎల్లమ్మ రామమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఆశీస్సులు కోరుకుంటూ, కాళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం, నా కోసం కదా, ఒకసారి బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవతా, గండిలో మొక్కాలే దేవతా, పిల్ల మామలు మాట్లాడుకుంటూ కదిలి రావాలే దేవతా, మా ఊరాలలో దేవతా. జోగులాంగ జేజమ్మ లష్కరు మా హైకోర్టు జడ్జి సూర్యపల్లి నందా గారు అమ్మవారికి యాదవ్ గారిని అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి అని ప్రే చేశాను. కమిటీ అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరూ బాగుండాలని ప్రేయర్ చేశాను. థ్యాంక్ యూ. మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజా గుడి చాలా బాగుంది కదా. మనకు పైన మబ్బులుగా కమ్మేసినాయి కదా, కింద గుడి చాలా బాగున్నది. అద్భుతంగా పింక్, ఎల్లో, రెడ్ కలర్లో ఫ్లవర్స్లు చాలా అందంగా అలంకరించారు. ఈ అలంకరణ అమ్మవారి విగ్రహాన్ని గాజులు, చీరలతో అలంకరిస్తారు. బోనాల పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ భాగ్యనగరంలో ఘనంగా నిర్వహిస్తారు. గుడి లోపట నుండి బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ దిగుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. బోనాలు క్యూలో సందడితో అద్భుతంగా అనిపించింది. ఈ ప్రాంతంలో బోనాల పండుగ అనేది చాలా సందడి, అలంకరణ. పండుగ మొదటి చివరి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతలుగా తెలుపుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ బోనాల పండుగ ఉన్న చరిత్ర ఆ కాలంలో 1813లో భాగ్యనగరంలో సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు సైనికులు అమ్మవారిని ప్రార్థించి వ్యాధి నుండి తమను రక్షించమని కోరారు. అప్పటి నుండి బోనాల పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. బోనాలు అనేది తెలంగాణకు చెందిన మహంకాళి దేవతపై కేంద్రీకృతమై ఉన్న ఒక సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఈ భాగ్యనగరంలో జరుపుకుంటారు. అలాగే రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. జూలై, ఆగస్టులో, ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలుంటాయి. ఆరాధన, వేడుకలు. పండుగను ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతగా, స్తుతిగా కూడా భావిస్తారు. బోనం ధరించే మహిళలు అధికారిక పేరు బోనాలు. దక్కన్ శక్తి శైవ సాంప్రదాయ పండుగ ఇది. గ్రామశక్తి అని పిలువబడే ప్రాంతీయ గ్రామ దేవతల సాంస్కృతిక సాంప్రదాయం. ఆదివారాలలో దేవతకు నైవేద్యం. బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి తీసుకోబడింది.
దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది దేవత మాతకు నైవేద్యం. మహిళలు వేప ఆకులు, పసుపు, సింధూరం, కుండపైన వెలిగించిన దీపంతో అలంకరించబడిన కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలో పాలు, బెల్లంతో వండిన బియ్యాన్ని వండుతారు. మహిళలు తమ తలలపై కుండలను మోసుకెళ్ళి దేవాలయాల అంతటా పసుపు, సింధూరం, గాజులు, చీరతో పాటు బోనాన్ని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు. బోనాల పండుగ మూలం, ఆచారం, పోతురాజు, దీపెస్ట్, రంగం, ఘటం, తొట్టేల. 1813 సంవత్సరంలో వ్యాధి సంబంధించిందని, ఆ సంవత్సరంలో ఉజ్జయిని మహంకాళిని మొక్కడం వల్ల ఈ వ్యాధి అంతరించిపోయిందని కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ పండుగ మూలానికి సంబంధించి ఇతర వర్షన్లు కూడా ఉన్నాయి. జూన్ చివరి నుండి ఆగస్టు వరకు వచ్చే ఆషాఢ మాసం, హిందూ మాసం ఆషాఢ సమయంలో మహంకాళి దేవి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుందనే పౌరాణిక కథనం ఇందులో ఉంది. ఈ సమయం దేవతకు బోనాలు సమర్పించడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ ఆచారం ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులంచే ముద్దుగా ఉండే వివాహిత కుమార్తెకు ఇచ్చే గొప్ప స్వాగతంతో పోల్చదగినది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలలో బోనాలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మహంకాళికి నమస్కరించడానికి గుమిగూడుతారు. ఈ ప్రత్యేక సందర్భంలో మహిళలు సాంప్రదాయ చీర, ఆభరణాలు, ఇతర ఉపకరణాలను ధరిస్తారు. మహిళలు ఆభరణాలను ధరించి సాంప్రదాయబద్ధంగా దుస్తులను మంచిగా రెడీ అయ్యి, కొంతమంది స్త్రీలు స్థానిక దేవత గౌరవార్థం డప్పుల లయబద్ధమైన దరువులకు అనుగుణంగా బ్యాలెన్సింగ్ కుండలు, బోనం ధరించి నృత్యం చేస్తారు. దుష్ట శక్తులను పారద్రోలడానికి పాత రోజుల్లో ప్రజలు ఆలయం ముందు మగ గేదెను బలిచ్చేవారు. కానీ ఇప్పుడు దాని స్థానంలో కోళ్లను బలిస్తున్నారు. ముందుగా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి భక్తుల బృందం దేవతకు గౌరవ సూచికగా తొట్టేల కర్రలతో మద్దతు ఇచ్చే చిన్న రంగురంగుల కాగితం నిర్మాణంను సమర్పిస్తారు. బోనాలు మోసే స్త్రీలలో అమ్మవారి ఆత్మ ఉంటుందని నమ్ముతారు. వారు ఆలయం వైపు వెళ్ళినప్పుడు ఆ ఆత్మ దూకుడుగా ఉంటుందని నమ్మే ఆ ఆత్మను శాంతింపజేయడానికి ప్రజలు వారి పాదాలపై నీరు పోస్తారు. ఇలా ఆలయాలలో శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం, శ్రీ దేవి పోచమ్మ దేవాలయం, ప్రభుత్వ దేవాలయాలు, ప్రభుత్వ అధికారులు మరియు శాసనసభ్యులు కూడా సందర్శించి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సాంప్రదాయంలో 2 రోజుల పండుగలు ఉంటాయి. పండుగలలో మొదటి రోజు తోటాల ఊరేగింపు అని పిలువబడే వివిధ భక్తుల నుండి దేవతలకు బోనం ఇవ్వడం, తర్వాత ఘటం ఊరేగింపు భక్తుల తరపున ట్రస్టీలు ఓరి గ్రామ బోనంతో ముగిస్తుంది. రెండవ రోజు రంగం, కళ్ళు, ఘటం, సారె గంప ఊరేగింపు, గౌరంగం అంటే పోతురాజు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఘటం ఊరేగింపును పంపడం ద్వారా కార్యక్రమం ముగిస్తుంది. పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవత సోదరుడు. ఊరేగింపులో అతని పాత్రను బాగా దృఢంగా నగ్నంగా ఉన్న వ్యక్తి పోషిస్తాడు. గట్టిగా చుట్టబడిన ఎర్రటి ధోతి ధరించి, చిలకమండలపై గంటలు ధరించి, శరీరంపై పసుపు, నుదిటపై సింధూరంతో అభిషేకం చేసుకుంటాడు. ఊరేగింపులో అతను ప్రతిధ్వనించే డ్రమ్స్ వాయిద్యాలకు నృత్యం చేస్తాడు. పోతురాజు ఎల్లప్పుడూ పలహారం బండి ముందు అంటే ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాలను ప్రారంభించేవాడు. సమాజ రక్షకుడిగా
శరీరంపై పసుపు, నుదిటపై సింధూరంతో అభిషేకం చేసుకుంటాడు. ఊరేగింపులో అతను ప్రతిధ్వనించే డ్రమ్స్ వాయిద్యాలకు నృత్యం చేస్తాడు. పోతురాజు ఎల్లప్పుడూ పలహారం బండి ముందు ఉంటే ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాలను ప్రారంభించేవాడు.